యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. రెండవ రాకడ సమయంలో ఎవరైతే మరి విడిచిపెట్టబడతారో అది చాలా భయంకరమైన పరిస్థితి. రొమ్ము బాదుకుని ఏడుస్తున్న దేవుని వాక్యం ఉంటుంది. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. మరి యేసుక్రీస్తు అంగీకరించకుండా మరి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించకుండా ఉంటే కనుక ఎవరైనా సరే, బోధకులైనా మరి సేవ ఏ వ్యక్తి అయినా సరే, క్రైస్తవులు ఎంత నామకత క్రైస్తవులైనా ఎవరైనా సరే క్రైస్తవ పేరు పెట్టుకున్నా కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఎవరైతే మారుమనసు పొంది అంటే పాప క్షమాపణ దేవుని దగ్గర పొందుకుని మరి పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. మిగిలిన అందరూ కూడా విడిచిపెట్టబడతారు. విడిచిపెట్టబడిన ప్రతి వ్యక్తి నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి గమనించండి, త్వరపడండి. ఎందుకంటే రాకడ సమీప దినాలు ఉంటున్నాం. దేవుడి మరి చెప్పిన అన్నీ కూడా చాలా వేగంగా జరిగిపోతున్నాయి. దేవుడు నాకు చూపించింది కూడా చాలా వేగంగా జరిగిపోతుంది. గమనించండి, ఇక 2 సంవత్సరాల లోపలనే దేవుడు రాకడుంది. ఈ లోపల భయంకరమైన దినం, మహాశ్రమ దినము, దేవుని ఉగ్ర దినం రాబోతుంది. అది గాఢాంధకారంగా ఉంటుంది. సూర్యుడు చంద్రులు కనబడరు, రాత్రి పగలుండు. గాఢాంధకారంలో మరి కరెంటు కానీ ఎటువంటి వసతి లేకుండా, మరి తిండి లేకుండా రకరకాలుగా ఇబ్బంది పడే రోజులు వస్తున్నాయి. భయానకమైన రోజులు అంటే గాఢాంధకారము. మరి మనిషి పక్కన ఉన్న కూడా కనబడినటువంటి మరి గొప్ప దౌర్భాగ్యమైన పరిస్థితి చెప్పాలంటే అటువంటి పరిస్థితి త్వరగా రాబోతున్నాయి. ఎందుకంటే దేవుని వాక్యం ఉన్నట్టుగా మరి సెలవిస్తుంది. ఒక పుల్లు కూడా తప్పిపోదు. ఆ దినం గుడ్డివారు తడుముకుంటారంట. అంటే ఎంత కటిక చీకటి చెమ్మ చీకటి ఉంటుందో చూడండి. ఒకవేళ మన కరెంటు పోతే పక్కన ఏదో స్ట్రీట్ లైట్ ఏదో మనకు కొంచెం కనిపిస్తుంది. అట్లా కాదు, పూర్తిగా డార్క్. మరి గుడ్డివాళ్ళు ఒకవేళ నేను అనుకుంటున్నాను, అటువంటి పరిస్థితులు జరిగినప్పుడు ఒకరికొకరు గుడ్డివాళ్ళం అయిపోయామో సడన్గా అని కూడా అనుకోవచ్చు. ఆ పరిస్థితుల్లో ఏదేమైనప్పుడు కూడా భయంకరమైన దినములు, మహాశ్రమ దినము దేవుని వాక్యం సెలవిచ్చిన విధంగా అది త్వరగా రాబోతుంది. మీరు మారుమనసు పొందారా? యేసుక్రీస్తు రక్తం మీ పాపలు కడుక్కున్నారా? మరి మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు. అదొకటే కాదు, పరిశుద్ధంగా ఉంటేనే వెళ్తారు పరలోక రాజ్యానికి. పరిశుద్ధంగా లేకుండా ఒక్క అడుగు కూడా మీరు ముందుకు వేయలేరు. గమనించండి, త్వరపడండి. 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైతే మహాశ్రమం ప్రారంభమే. ఆ మహాశ్రమం ప్రారంభమైందంటే మరి 3వ ప్రపంచ యుద్ధంలో న్యూక్లియర్ బాంబ్స్ వేసుకున్నారంటే కనుక ఇక మరి గాఢాంధకారమే. ఎందుకంటే భూమి తన స్థానం తప్పని దేవుని వాక్యం ఉంటుంది. అదే భూమి తన స్థానం తప్పితే సూర్యచంద్రులు కనబడరు ఉంది. ఆ సూర్యచంద్రులు కనబడరు, పూర్తిగా గాఢాంధకారం అయిపోతుంది. అదే మహాశ్రమ దినపు మరి చెప్పాలంటే అంచుల్లో మనం ఉన్నాం. అతి వేగంగా మహాశ్రమం రాబోతుంది. మారుమనసు రక్షణ పొందండి. దేవుడు మిమ్మల్ని కాపాడే భద్రపరుస్తాడు, పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. దేవుడు మీకు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.